మీరు ఇప్పటివరకు ఇడ్లీని ప్లేట్లో తినుంటారు, లేదు మహా అయితే ఇస్తరాకులో తినుంటారు. కానీ చాట్ మసాలా లాగా ఎప్పుడన్నా తిన్నారా? ఇక్కడ కనిపిస్తున్న మిషన్ను చూసి గ్రైండర్ అనుకున్నారు, కానీ కాదు. ఇక్కడ ప్రసాదాన్ని చేత్తో కలపకుండా మిషన్తో కలుపుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న స్వీట్ పేరు మలాయి. ఇది వారణాసిలో ఎంత ఫేమస్ అంటే అందరూ ఎగబడి తింటున్నారు. కానీ దీని టేస్ట్ ఎలా ఉందో తెలుసా? ఇది పూతరేక దోశ. ఇదేంట్రా బాబు ఇంత సన్నగా ఉంది? హలో మై డియర్ క్రేజీ ఫ్యామిలీ. జనరల్గా వారణాసి వెళ్ళేటప్పుడు ఎవరైనా 3 నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకుంటారు. కానీ మేము మాత్రం ఒక్కరోజు ముందనుకొని తత్కాల్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఎలాంటి ప్లానింగ్ లేదండి, ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు తెలీదు. వెళ్ళే రోజు సగం ప్లానింగ్ చేసామండి, అండ్ ఇంకో సగం ప్లానింగ్ ఏమో ట్రైన్లో చేసాము. దర్శనాలు అన్నీ అయితే బాగానే జరిగినాయి, కానీ ఆ ఫుడ్ కోసం మేము పడిన తిప్పలు కావండి. కొన్ని చోట్ల ఫుడ్ అయితే చాలా బాగుంది, కొన్ని చోట్ల ఫుడ్ అయితే కొంచెం వెరైటీగా ఉంది, ఇంకొన్ని చోట్ల ఫుడ్ అయితే వరస్ట్గా ఉంది. ఈ వీడియోలో మేము తిన్న వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ మేము మీకు ఇప్పుడు చూపించబోతున్నాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కాశీ రాగానే ముందుగా మనం చేయాల్సిన పని కాలభైరవుడి దర్శనం. ఎందుకంటే కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలంటే కాలభైరవుడి పర్మిషన్ కావాలి. సో ఫస్ట్ మనం వెళ్ళాల్సింది కాలభైరవ టెంపుల్కి. కాలభైరవ టెంపుల్కి వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత బాగా ఆకలేస్తుందని బయటకు వచ్చి ఒక లుక్ వేసాం. అక్కడ చూస్తే వేడివేడిగా ఇడ్లీలు తీస్తున్నాడు. ఇంకేముంది, ఆవురావురమంటూ వెళ్ళాం. ఉత్తరప్రదేశ్ కదా, మనకేమో హిందీ రాదు, వాడికేమో తెలుగు రాదు. సరే వీడికి అర్థమైపోద్దేమో అని వచ్చి రాని హిందీలో ఒక ఎత్తా హే బోలో అన్నా. 2 ఇడ్లీ బీస్ అన్నాడు. బీస్ అనగానే నాకు వెంటనే స్ట్రైక్ అవ్వలేదు. ఇంగ్లీష్ మే బోలో అన్నా. వాడు ఒక్కసారి మా మొహాలు చూశాడు. వీళ్ళు సౌత్ నుంచి వచ్చారని వాడికి అర్థమైనట్టుంది. 2 ఇడ్లీస్ 20 రూపీస్ అన్నాడు. సరే వీడికి ఎటు తిరిగి అర్థమైపోయింది కదా అని చెప్పి 2 ప్లేట్స్ అని చెప్పాను. ఇడ్లీ బెటరా సామి అంటే వాడు మనం పానీపూరి తినేటప్పుడు ఒక కప్ ఇస్తారు కదా, ఆ కప్పు తీశాడు. ఇదేంటి అని వింతగా చూసాం. 2 ఇడ్లీలు అందులో పెట్టి చాక్ తీసుకొని కసా 4 ముక్కలు కోసాడు. అదేదో ఇడ్లీలో సాంబార్ పోస్తున్నట్టు గరిటె తీసుకొని ఈ చట్నీ మొత్తం పోసాడు. దానిపైన మసాలా జల్లినట్టు ఆ పెప్పర్ చల్లాడు. కొన్ని ఆవాలు తీసుకొని చుట్టూ చల్లాడు. ఒక చెక్క స్పూన్ తీసుకొని దానిలో వేసి మాకు ఇచ్చాడు. నాకైతే నేను పొద్దున్నే టిఫిన్ చేస్తున్నానా లేకపోతే ఈవినింగ్ మసాలా తింటున్నానా అర్థం కాలేదు. ఇది తింటే మా పరిస్థితి ఏంటి అని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళని చూసుకున్నాం. టేస్ట్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. మన సౌత్ టేస్ట్ అయితే రాలేదు. 2 ఇడ్లీ 20 రూపాయలు అంటే కొంచెం ప్రైస్ ఎక్కువనే అనిపించింది. మీ ఊళ్ళో ఇడ్లీ ఎంతో కింద కమెంట్ చేయండి. అలా కాలభైరవుడి దర్శనం అయినాక మా హోటల్ రూమ్కి వచ్చాము. అదేంటో మా శ్రీవారు పండగ పూట కూడా పాత పెళ్ళాన్ని వదలలేదు. పాత పెళ్ళాం అంటే అదెవరో కాదండి, అతని చేతిలో ఉంది కదా ల్యాప్టాప్. నాకన్నా ముందు నుంచి ఉంది కదా, అందుకే నేను పాత పెళ్ళాం అని అన్నాను. నన్ను వదిలిన దాన్ని మాత్రం అస్సలు వదలరు. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు లాగిన్ అయ్యారు. లాగౌట్ అయిన తర్వాత ఏదో ఒకటి తిందామని బయటికి వెళ్ళామండి. ఇక్కడ చూస్తే దోశలు వేస్తున్నారు. సరే అని ఒక మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాను. వాడు చూడండి ఎలా వేస్తున్నాడో. ఎంత పలచగా ఉందంటే అది పూతరేకో దోశ అర్థం కావట్లేదు, అంత పలచగా ఉంది. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. కానీ కాస్ట్ మాత్రం 60 రూపాయలు. మసాలా దోశ 60 రూపాయలు అంట. ఆ తర్వాత ఊతప్పం వేశాడు, అది కూడా పర్లేదు, బాగానే ఉంది. ఆ తర్వాత రోజు దర్శనానికి వెళ్ళాం. దర్శనం అయిపోయిన తర్వాత బాగా ఆకలేసింది. సరే అని చుట్టూ చూస్తే ఇక్కడ బిస్మిల్లా బాత్ కనిపించింది. అంటే ప్రసాదం పెడుతున్నారు అక్కడ. సరే సాంబార్ అన్నంలా ఉంటుంది కదా అని చెప్పి ఆశగా వెళ్ళాం. అక్కడ చూస్తే ఈ మిషన్ కనిపించింది. ఇది చూసి గ్రైండర్ అనుకున్నా ఫస్ట్, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైంది అది ప్రసాదాన్ని కలపటానికి వాడే ఒక మిషన్ అని. సరే ఇద్దరం చెరో ప్లేటు తీసుకొని ఆవురావురమంటూ తిందామని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాం. మళ్ళీ ఒకళ్ళ మొహాలం ఒకళ్ళు చూసుకోవాల్సి వచ్చింది. నిజంగా మన సౌత్ ఇండియాలో ఉన్న ఫుడ్ నార్త్లో దొరకదండి. సరే ఇది మన వల్ల కాదులే అని చెప్పి పక్కనే హోటల్కి వెళ్ళి పూరీ తినేసి మేనేజ్ చేసాం. అది కూడా అలా ఉంది. అలా ఆ పూట గడిచింది. జనరల్గా మీరు పానీపూరి ప్లేట్లో తినుంటారు, కప్లో తినుంటారు, కానీ ఆకులు ఎప్పుడన్నా తిన్నారా? మనకిక్కడ పానీపూరి చేసే వాళ్ళందరూ మ్యాక్సిమం నార్త్ నుంచే వస్తారు. అదే నార్త్లో పానీపూరి ఎలా ఉంటుందా టేస్ట్ చేద్దాం అనిపించింది. సరే తిందాంలే అని వచ్చిరాని హిందీలో బఠానీ గరం హై అన్నా. గరం హై తో టండా హై అన్నాడు వాడు. నాకు అర్థం కాల. సర్లే ఏదో ఒకటి దేవో అన్న. వాడు ప్లేట్ ఇవ్వకుండా ఇలా 2 ఆకులు చేతిలో పెట్టాడు. పానీపూరి అయితే బాగానే ఉంది, పర్లేదు. కానీ స్వీట్ పూరి మాత్రం అసలు బాగాలేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా స్వీట్, దీని పేరు మలాయి అంట. అందరూ తెగ ఎగబడి తీసుకుంటున్నారు. అసలు ఏంటిది, మన సైడ్ దొరకదు కదా, టేస్ట్ చేద్దామని చెప్పి నేను కూడా ఒకటి తీసుకున్నా. 50 రూపీస్ ఇస్తే మట్టి కప్పులో కాస్త మలాయి వేసి ఇచ్చాడు. దానిలో ఒక చెక్క స్పూన్ వేసి ఇచ్చాడు. ఎలా ఉంటుందా అని ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్నా. అది ఎగ్జాక్ట్గా పాల మీద నుంచి వచ్చే నురగ. అది నురగలానే ఉంది. దీన్ని వాళ్ళు ఎగబడి తింటున్నారు. మనం ఎలా అయితే పానీపూరి తినేసి వాడిని పానీ అడిగి పోపించుకుంటామో, వీళ్ళు ఈ నురగ తిన్న తర్వాత మిల్క్ అడుగుతున్నారు.
వాడు ఫ్రీగానే పోస్తున్నాడు. నేను కూడా అలాగే వెళ్ళి ఒక కప్పు పోయించుకున్నాను. ఆ నురగ కన్నా ఈ పాలు చాలా బాగున్నాయి. ఒక రకంగా బాదం పాలు టేస్ట్ వచ్చినాయి. ఈ పాలే బాగున్నాయి. ఒకరోజు పొద్దున్నే టిఫిన్ చేద్దామని బయటికి వెళ్తే బయట ఇలా పూరీలు జిలేబీలు కనిపించాయి. ఆ పూరీ సైజ్ చూసారా, కరెక్ట్గా నా అరచేయి అంత ఉంది. 30 రూపాయలకి 4 పూరీలు అంట. ఒక ప్లేట్ అడిగాం, ఆలూ కర్రీ ఇచ్చాడు. పర్లేదు, బాగానే ఉంది. ఆ పూరీలు అయిపోయిన తర్వాత స్వీట్ తిందామని జిలేబీ చెప్పాం. 3 జిలేబీ 20 రూపాయలట. జనరల్గా మన సైడ్ జిలేబీ అంటే బెల్లంతో చేస్తారు, కానీ వీళ్ళు మాత్రం పంచదారతో చేశారు. మీరు ఎప్పుడన్నా పంచదార జిలేబీలు తిన్నారా? తింటే కింద కామెంట్ చేయండి. జనరల్గా మన సైడు గ్యాస్ వాడతారు, లేదంటే కట్టెల పొయ్యి వాడతారు, కానీ వీళ్ళు మాత్రం బొగ్గు వాడుతున్నారు. చూడండి. కాశీ వెళ్ళేటప్పుడు తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకున్నాం, కానీ వచ్చేటప్పుడు మాత్రం దొరకలేదు. అందుకని వారణాసి నుంచి నాగ్పూర్ వరకు బస్సు, అక్కడి నుంచి నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు ట్రైన్లో వచ్చామండి. నాగ్పూర్ వెళ్ళిన తర్వాత ట్రైన్ రావడానికి 2 to 3 hours గ్యాప్ దొరికిందండి. ఏదైనా తిందామని స్టేషన్ బయటకు వచ్చాము. అక్కడ చూస్తే హల్దీరామ్స్ అనేది ఒక రెస్టారెంట్ లాగా కనపడింది. అక్కడికి వెళ్ళాము. హల్దీరామ్స్ అని ఒక ట్రైన్ రెస్టారెంట్ కనిపించింది. వీడు ఒక బోగీలో ఒక రెస్టారెంట్లో సెట్ చేశాడు. ఒకసారి ఆ కింద చూడండి, కింద ట్రాక్ కూడా ఉంది. యాజ్ ఇట్ ఈజ్గా రాళ్ళు కూడా పోసాడు. ఎగ్జాక్ట్గా ట్రైన్ ట్రాక్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఒక సైడ్ ఏమో టేక్ అవే పెట్టాడు, ఇంకొక సైడ్ ఏమో రెస్టారెంట్కి దారి పెట్టాడు. మొత్తానికి ఒక బోగిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని చెప్పొచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి అంబియన్స్ ఎలా ఉందో చూద్దాం రండి. ఆ సీటింగ్ చూసారా, ఇటుపక్క ఇద్దరు అటుపక్క ఇద్దరు పట్టేలా సెట్ చేసి ఉంది. అచ్చం ట్రైన్లో కూర్చున్నట్టే ఉంది. అలా విండోల నుంచి చూస్తే నాగ్పూర్ స్టేషన్ మొత్తం కనపడుతుంది. మెనూ చూశాను, నేనైతే షాక్ అయ్యాను. అసలు ఆ కాస్ట్ చూసారా ఎంత ఉందో? మసాలా దోశ 140 రూపాయలట. సరే టేస్ట్ చేద్దామని చెప్పి ఒక మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాం. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది, కానీ 140 అంటేనే టూ మచ్. ఇదే దోశ మన తెనాల్లో అయితే ఒక 30 రూపాయలు 40 రూపాయల్లో వచ్చేసేది. ఇంతకన్నా టేస్ట్ బాగుండేది. హల్దీరామ్స్లో రాజ్ కచోరీ బాగుంటుందంట, అదొకటి పార్సిల్ తీసుకున్నాము. ఇంకా స్వీట్స్కి వచ్చేసరికి కాజు బర్ఫీ బాగుంటుందంటే అదొక 1/2 కిలో తీసుకున్నాము. ఇక రాజస్థానీ పేడ అవన్నీ తీసుకొని ట్రైన్ ఎక్కేసాము. రాజ్ కచోరీ వచ్చేసరికి 179 రూపీస్ అంట, ఆల్మోస్ట్ 180. స్వీట్లు కూడా తక్కువ ఏం లేవు, కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి ఇక్కడ. రాజ్ కచోరీ చాలా బాగుందండి. స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఆ కర్డ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒకసారి హల్దీరామ్స్కి వెళ్తే రాజ్ కచోరీ మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు మన ఫుడ్డే దొరకాలి, అప్పుడే మనం ప్రశాంతంగా తినగలం అనే ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్దేశాన్ని మార్చుకోండి. చక్కగా ఆ ఏరియాలో ఎలాంటి ఫుడ్ అయితే దొరుకుతుందో ఆ ఫుడ్ని టేస్ట్ చేయండి. అక్కడ ఫుడ్ బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, కానీ అక్కడ మనుషులు ఎలా తింటున్నారు అని మనకు అర్థమవుతుంది. అందులో ఏదైనా మంచి ఫుడ్ ఉంటే మనం రెగ్యులర్గా తినొచ్చు. ఇవి మనం ఖచ్చితంగా చేయాల్సిన ఎక్స్పీరియన్సెస్. మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. కాశీలో దర్శనాలు ఎలా చేసుకోవాలి, అండ్ కాశీలో ఎక్కడ షాపింగ్ చేస్తే మనకి తక్కువకు వస్తాయి, అండ్ మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారు, అలానే ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఇవన్నీ వీడియో డీటెయిల్స్ మీకు కావాలంటే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రేజీ ఫ్యామిలీ. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.